మీరిప్పటికీ గంటల తరబడి నోట్స్ రాస్తూ అసైన్మెంట్ల కోసం గూగుల్లో వెతుకుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే మీరు పాతకాలంలోనే ఉండిపోయారు. ఎందుకంటే 2026లో చదువుకునే పద్ధతి పూర్తిగా మారిపోయింది. లేక ఏఐని వాడుకుని క్లాస్ టాపర్గా నిలవాలనుకుంటున్నారా? ఈ రోజు వీడియోలో మీ చదువును స్మార్ట్గా మార్చే 10 పవర్ఫుల్ ఏఐ టూల్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో చివరి 3 టూల్స్ మీ లైఫ్ని పూర్తిగా మార్చేస్తాయి. స్టూడెంట్ కు యూజ్ఫుల్ అయ్యే టాప్ 10 ఏఐ వెబ్సైట్లలో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి చాట్‌జిపిటి. మనందరికి తెలిసిందే చాట్‌జిపిటి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. గూగుల్‌కి వెళ్ళి chatgpt.com అని టైప్ చేయండి. ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అయితే ఈ విధంగా మనకు డాష్‌బోర్డ్ వస్తుంది. ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ దగ్గర మనం ఏదైనా క్వశ్చన్ అడగవచ్చు. దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాట్‌జిపిటి అంటే ఓన్లీ జస్ట్ సెర్చింగ్ పర్పసే కాదు. మీరు ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఫోటోస్, ఫైల్స్ యాడ్ చేయొచ్చు, ఇమేజ్ క్రియేట్ చేయొచ్చు, డీప్ రీసెర్చ్ చేయొచ్చు, షాపింగ్ రీసెర్చ్, థింకింగ్ అండ్ మోర్ పైన క్లిక్ చేస్తే స్టడీ అండ్ లెర్న్, వెబ్ సెర్చెస్, క్యాన్వా ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో అండి క్విజ్ ఇట్లా మనం చాలా విధంగా చాట్‌జిపిటిని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక సింపుల్ క్వశ్చన్ ఇస్తాను, క్రియేట్ షార్ట్ నోట్స్ ఆన్ న్యూటన్స్ లా అని చెప్పి ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి ఇట్లా మనకు న్యూటన్స్ లా ఇమేజెస్ క్రియేట్ చేస్తుంది అండ్ దాంతో పాటు న్యూటన్స్ లా గురించి చాట్‌జిపిటి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇప్పుడు క్విజ్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ ఎంటర్ పైన క్లిక్ చేశాను. సో చూడండి మనకు ఒక చిన్న క్విజ్ అనేది క్రియేట్ అయింది. ఇట్లా మీరు చాట్‌జిపిటిని చాలా వాటికైతే యూజ్ చేసుకోవచ్చు. స్టూడెంట్ కి అయితే ఈ చాట్‌జిపిటి చాలా బాగా యూజ్ అవుతుంది. సెకండ్ ఏఐ టూల్ వచ్చేసి గూగుల్ జెమినీ. గూగుల్ జెమినీలో మనం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని సెర్చ్ చేయొచ్చు. సో గూగుల్కి వెళ్ళి గూగుల్ జెమినీ అని టైప్ చేయండి, ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వండి, మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఆస్క్ జెమినీ 3 అని ఉంటుంది. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్స్, యాడ్ ఫ్రమ్ డ్రైవ్, ఫోటోస్, ఇంపోర్ట్ కోడ్, నోట్బుక్ వెళ్ళమని ఉంటుంది. ఇక్కడ మీరు టూల్స్ పైన క్లిక్ చేస్తే డీప్ రీసెర్చ్, క్రియేట్ వీడియోస్, క్రియేట్ ఇమేజ్, క్యాన్వా, గైడెడ్ లెర్నింగ్ అని ఉంటుంది. సో స్టూడెంట్స్ కు ఈ గూగుల్ జెమినీ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను టాపిక్ ఇస్తున్నాను అండ్ ఇక్కడ ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి క్రియేట్ నోట్స్ ఆన్ న్యూటన్స్ లా అని చెప్పి. సో ఇక్కడ చూడండి న్యూటన్స్ లా పైన నోట్స్ అయితే క్రియేట్ అవుతుంది, చాలా సింపుల్. అండ్ ఇక్కడ టూల్స్ పైన క్లిక్ చేసేసి గైడెడ్ లెర్నింగ్ అని ఉంది కదా, గైడెడ్ లెర్నింగ్ పైన క్లిక్ చేయండి అండ్ సేమ్ టాపిక్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో గైడెడ్ లెర్నింగ్ పైన క్లిక్ చేసి మనకు ఈ విధంగా ఆన్సర్ అయితే జనరేట్ చేసింది. మీరు టూల్స్ పైన క్లిక్ చేసేసి వీడియోని కూడా క్రియేట్ చేయొచ్చు, వీడియో జనరేట్. సో చూడండి ఈ టాపిక్ పైన ఒక వీడియో అయితే జనరేట్ అయింది. సో ఇట్లా మనము ఒక టాపిక్ గురించి వీడియో జనరేట్ చేయొచ్చు అండ్ రీసెర్చ్ సంబంధించి కూడా మనం ఈ అప్లికేషన్ యూజ్ చేసుకోవచ్చు. మనకి దీంట్లో జెమినీ ఫాస్ట్ థింకింగ్ ప్రో అనే ఆప్షన్స్ ఉంటాయి. సో స్టూడెంట్స్కు ఈ జెమినీ, గూగుల్ జెమినీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ థర్డ్ వెబ్సైట్ వచ్చేసి నోట్బుక్ ఎల్ఎం. టోటల్ ఈ 10 ఏఐ వెబ్సైట్లలో టాప్ 1 వచ్చేసి నోట్బుక్ ఎల్ఎం. నోట్బుక్ ఎల్ఎం అనేది స్టూడెంట్స్ కి, రీసెర్చర్స్ కి యూస్ఫుల్ అయ్యే టాప్ 1 వెబ్సైట్. గూగుల్కి వెళ్ళి నోట్బుక్ ఎల్ఎం అని టైప్ చేయండి, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, ఈమెయిల్ తోటి లాగిన్ అవ్వండి. సో ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసేసి ఇక్కడ మీరు ఓపెన్ చేసిన తర్వాత యాడ్ సోర్స్ అని వస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు, ఫైల్ అప్లోడ్ చేయొచ్చు, లేదంటే గూగుల్ డ్రైవ్ నుంచి టాపిక్ తీసుకోవచ్చు, కాపీ టెక్స్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను కాపీ టెక్స్ట్ దగ్గర ఏదైతే టాపిక్ ఉందో ఇంతకు ముందు షార్ట్ నోట్స్ అండ్ న్యూటన్స్ లా ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇన్సర్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీంట్లో ఉండే బెనిఫిట్ ఏంటంటే ఇది ఓవర్వ్యూ క్రియేట్ చేస్తుంది, ఫ్లాష్ కార్డ్స్ని క్రియేట్ చేస్తుంది, నోట్స్ను క్రియేట్ చేస్తుంది. మీరు లాంగ్వేజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను డిఫాల్ట్ తెలుగు పెట్టాను కాబట్టి నాకు తెలుగులో క్రియేట్ అవుతుంది. సో మీరు ఇంగ్లీష్లో మార్చుకోవాలంటే ఇక్కడ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. సెట్టింగ్స్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ అవుట్పుట్ లాంగ్వేజ్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ మీరు తెలుగు కాకుండా మీకు కావాల్సిన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ టాపిక్ పైన మనకు నోట్స్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇంగ్లీష్ పైన క్లిక్ చేశాను, సేవ్ పైన క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఈ టాపిక్ వచ్చేసి మనకు తెలుగులో క్రియేట్ అవుతుంది, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇంగ్లీష్లో క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీకు ఓవర్వ్యూ అని ఉంది, వీడియో జనరేషన్ అని ఉంది, మైండ్ మ్యాప్ ఉంది, ఫ్లాష్ కార్డ్స్, స్లైడ్ డెస్క్, ఇన్ఫోగ్రాఫిక్స్. సో ఇప్పుడు నేను ఇన్ఫోగ్రాఫిక్స్ పైన క్లిక్ చేస్తున్నాను, ఇన్ఫోగ్రాఫిక్ క్రియేట్ అవుతుంది. ఆడియో పైన క్లిక్ చేస్తున్నాను, ఈ టాపిక్ సంబంధించి ఆడియో క్రియేట్ అవుతుంది. మైండ్ మ్యాప్స్ క్రియేట్ చేస్తున్నాను, మైండ్ మ్యాప్స్ క్రియేట్ అవుతాయి. స్టూడెంట్ అయినా, ఒక రీసెర్చర్ అయినా, టీచర్ అయినా ఈ టూల్ని అయితే ట్రై చేయండి. ఇదైతే బెస్ట్ టూల్, మనకు కావాల్సిన ప్రతి వర్క్ను చాలా సింప్లిఫై చేస్తుంది. మైండ్ మ్యాప్లో చూడండి ఈ విధంగా క్రియేట్ అయింది. నేను ఇప్పుడు ఫస్ట్ లా పైన క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు నోట్స్ అనేది ఈ విధంగా క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పర్ప్లెక్సిటీ. సో పర్ప్లెక్సిటీ అనేది కూడా మనకు బెస్ట్ ఏఐ వెబ్సైట్. దీంట్లో మనము కంటెంట్ ను సెర్చ్ చేయొచ్చు. సో ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ దగ్గర నేను టైప్ చేస్తున్నాను సేమ్ క్వశ్చన్, ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే పర్ప్లెక్సిటీ అనేది ఒక కంటెంట్ సెర్చ్ చేసినప్పుడు రీసోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే మిగతా ఏఐ టూల్స్లలో ఏంది, ఒక ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తే అది ఎక్కడి నుంచి తీసుకుంటుందని నాకు చూపించదు.
కానీ పర్ప్లెక్సిటీలో ఏంటంటే ఒక కంటెంట్ జనరేట్ అయిన తర్వాత మీకు ఇక్కడ సోర్స్ అనేది ఉంటుంది. అది యూట్యూబ్ నుంచి తీసుకుందా, ఏ టూల్ నుంచి తీసుకుంది, ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి గ్యాదర్ చేసింది అనేది మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. సో రీసెర్చ్, నోట్స్కి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి perplexity.ai అనేది కూడా ఒక బెస్ట్ ఏఐ టూల్. నెక్స్ట్ వచ్చేసి గ్రామర్లీ. సో గ్రామర్లీ అనేది మనకు మెయిన్గా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఏదైనా రాసేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ను రెక్టిఫై చేయడానికి, కమ్యూనికేషన్కి, గ్రామర్ ఫామ్కు, ఈ వాటికి మనకు గ్రామర్లీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ notion.so. notion.so అనేది కూడా ఒక స్టూడెంట్కు యూస్ఫుల్ అయ్యే బెస్ట్ ఏఐ టూల్. గూగుల్లోకి వెళ్ళి notion.so అని టైప్ చేయండి, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ తోటి లాగిన్ అవ్వండి. సో దీంట్లో మీరు ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేయొచ్చు, మీటింగ్స్ని కండక్ట్ చేసుకోవచ్చు, నోట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. notion.so అని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు notion.ai అని ఉంటుంది. ఇక్కడ ఏదైనా ఒక టాపిక్ ఇవ్వండి, ఇచ్చేసి ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా క్రియేట్ అవుతుంది. సో చూడండి, నోషన్ ఏఐలో మనం ఒక టాపిక్ ఇస్తే టాపిక్ సంబంధించి ఒక నోట్స్ అయితే ఆర్గనైజ్ చేస్తుంది. సో ఇక్కడ న్యూటన్స్ లా అని చెప్పి నేను ఇచ్చాను. సో ఈ విధంగా మీకు ఒక మంచి నోట్స్ అయితే ప్రిపేర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి gamma.app. సో స్టూడెంట్స్ ఏదైనా ప్రెజెంటేషన్ క్రియేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది, కానీ మీకు gamma.appలో తక్కువ టైంలో ఒక మంచి ప్రెజెంటేషన్ అయితే క్రియేట్ చేయొచ్చు. గూగుల్కి వెళ్ళి gamma.app అని ఓపెన్ చేయండి, ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ తోటి లాగిన్ అవ్వండి, మీకు కొన్ని క్రెడిట్స్ వస్తాయి. ఇక్కడ క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ జనరేట్ ప్రెజెంటేషన్, డిస్క్రైబ్ దగ్గర టాపిక్ ఇవ్వండి. ఇక్కడ నేను న్యూటన్స్ లా మోషన్ అని చెప్పించాను, జనరేట్ అవుట్లైన్. సో ఈ విధంగా మీకు టాపిక్స్ అయితే జనరేట్ చేస్తుంది. ఇక్కడ జనరేట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మనం ఇచ్చిన టాపిక్ ను బేస్ చేసుకుని gamma.app లో ఒక మంచి ప్రెజెంటేషన్ అయితే క్రియేట్ అయింది. ఇట్లా మీరు ఈ అప్లికేషన్ యూజ్ చేసుకుని సింపుల్గా మంచి మంచి పీపీటీ ప్రెజెంటేషన్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇది మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్లో కానీ, ప్రెజెంటేషన్ క్రియేట్ చేయడంలో, ప్రాజెక్ట్ ప్రిపేర్ చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టూల్ వచ్చేసి Wolfram Alpha. సో మ్యాథ్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి, మ్యాథ్స్ కొంచెం భయపడే వాళ్ళకి ఈ టూల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ చేయండి, గూగుల్లోకి వెళ్ళి wolframalpha.com అని టైప్ చేయండి, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు చూడండి, మీకు మ్యాథ్స్ సంబంధించి, ఫిజిక్స్ సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన చాలా టాపిక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఆల్జిబ్రా నేర్చుకోవాలనుకున్నా, కెమిస్ట్రీ నేర్చుకోవాలనుకున్నా, ఫిజిక్స్, యూనిట్ మెజర్స్, పీపుల్, పర్సనల్ హెల్త్, ఇట్లా ఏ టాపిక్ పైన అయినా మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు జియోమెట్రీ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. వీటిపైన క్లిక్ చేస్తే మీకు దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఇట్లా వస్తుంది. సో చూడండి, సో మీరు చాలా సింపుల్గా అయితే నేర్చుకోవచ్చు ఈ టూల్లో. స్టూడెంట్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టూల్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి querypod.com. స్టూడెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో మీరు సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్ ఏ ఇయర్స్ వాళ్ళకు ఇక్కడ మనం ఎంటర్ చేసేసి నేర్చుకోవచ్చు. సపోజ్ చూడండి, నేను సైన్స్ సెలెక్ట్ చేసుకుని 11 సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు 11 ఇయర్స్ వాళ్ళకి క్విజెస్ కానీ, వొకాబులరీ కానీ, లెసన్స్, స్కిల్ ప్రాక్టీస్, ఇట్లా చాలా బాగా యూజ్ అయ్యే టాపిక్స్ అయితే ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ క్విజ్ ఫర్ సైన్స్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ట్ గ్రేడ్, ఏ గ్రేడ్ వాళ్ళకి 12th గ్రేడ్ టాపిక్. ఇక్కడ నేను ఒక టాపిక్ ఇస్తున్నాను, జనరేట్ యాక్టివిటీ పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, మనకు నేను ఇచ్చిన టాపిక్ పైన ఈ విధంగా అయితే మనకు జనరేట్ అవుతుంది. సో మనం ఇచ్చిన టాపిక్ ఈ విధంగా క్విజెస్ అయితే క్రియేట్ అయ్యాయి. సో చూడండి, ఈ టూల్ కూడా స్టూడెంట్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టూల్ వచ్చేసి mathway.com. సో మ్యాథ్స్ లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ సైట్ లో మీరు నేర్చుకోవచ్చు. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆల్జిబ్రా, ఫ్రీ ఆల్జిబ్రా, ట్రిగ్నోమెట్రీ, క్యాల్కులస్, స్టాటిస్టిక్స్, ఇట్లా చాలా టాపిక్స్ ఉంటాయి. ఈ టాపిక్స్ పైన మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ కెన్ ఐ హెల్ప్ యూ అని ఉంటుంది కదా, ఇక్కడ ప్రాబ్లం ఎంటర్ చేయండి. ప్రాబ్లం ఎంటర్ చేస్తే మీకు ఆ మ్యాథ్స్ ఫార్ములా గురించి క్లియర్ ఆన్సర్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి oto.ai. oto.ai అనేది కూడా స్టూడెంట్కు ఉపయోగపడే బెస్ట్ టూల్ ఇది. ఇక్కడ ఏదైనా ఒక టాపిక్ తీసుకొని ఎంటర్ పైన క్లిక్ చేయండి, మీకు ఆన్సర్ అయితే జనరేట్ అవుతుంది. చూడండి, నేను ఇచ్చిన టాపిక్ సంబంధించిన ఆన్సర్ అనేది మనకు ఓటర్లో ఈ విధంగా జనరేట్ అవుతుంది. సో ఇట్లా మీరు ఈ టాప్ 10 AI టూల్స్ని యూజ్ చేసుకొని మీ వర్క్ను అయితే ఫాస్ట్ చేయొచ్చు. అండ్ స్టూడెంట్స్కు ఈ టూల్స్ అయితే డైలీ వర్క్లో, ఎగ్జామ్స్లో, ప్రిపరేషన్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టాప్ 10 టూల్స్లలో ఏ టూల్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుందో కామెంట్లో చెప్పండి. ఆ టూల్ గురించి క్లియర్ వీడియో అయితే క్రియేట్ చేస్తాను.